హాయ్ గాయ్స్, మనం కాకరకాయ కారం చేసుకోబోతున్నాం. స్టవ్ వెలిగించి ముందుగా కళాయి పెట్టుకుందాం. ఎండుమిరపకాయలు వేసుకుందాం. టేస్టీ అయిన కాకరకాయ కారానికి ముందుగా మనం ఎండుమిరపకాయలు వేసుకుందాం. తర్వాత కొంచెం జీలకర్ర వేసుకుందాం. కొంచెం చాలండి, మరి బాగా వేస్తే. ధనియాలు కూడా దానికి తగ్గట్టు ధనియాలు, కొంచెం నూనె, మిరపకాయలకు తగ్గట్టుగా నూనె వేసుకుందాం. ఇప్పుడు కొంచెం దోరగా వేపుకుందాం. లైట్గా, బాగా మంట పెట్టద్దండి, సిమ్లో నుంచి వేపుకుందాం. ఇప్పుడు కరివేపాకు వేసుకున్నాక కొంచెం లైట్గా తిప్పుకుందాము. బాగా మాడనీయొద్దండి. ఇలా తిప్పిన దాన్ని దించుకొని ఇక చూడండి ఎలా వేగినాయో దోరగా. కరివేపాకు, ఎండుమిరపకాయలు ఇవన్నీ మన రోట్లో వేసుకుందామండి. మిక్సీలో రుబ్బుకునే కంటే రోట్లో దంచుకున్నది కారం టేస్టీగా ఉంటుందండి. చూడండి, ఇలా కారం మిరగాయలు వేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోకి కల్లుప్పు వేసుకుందాం. కల్లుప్పు వేసుకొని మెత్తగా దంచుకుందాం. ఇంకా ఎక్కువగా కారం కావాలన్న వాళ్ళు ఈ గింజలు కూడా పోనీయకుండా వేపుకోవచ్చండి. కొమ్మరిచ్చ